లేకపోతే ఇంకా తిడతారండి ట్రాఫిక్ కానిస్టేబుల్ చూడండి ఎక్కడో కూర్చున్నారు, ట్రాఫిక్ నంతా వదిలేశాను. అప్పటి వరకు వాళ్ళు నుంచినది ఎవరికి కనిపించదు. పాప అప్పుడే జస్ట్ అలా వెళ్ళేసరికి వాళ్ళని ఎన్ని మాటలు మాట్లాడతారో నిజంగా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటది. అంటే ఒకటి నేను చెప్తున్నా, నేను ఓపెన్గా చెప్తున్నా, ఇంతకుముందు నేను డిపార్ట్మెంట్లోకి మీతో మింగిల్ అవ్వక ముందు కామన్ పీపుల్లో మేము అలాగే అనుకునేవాళ్ళం. కానీ ఈరోజు మీతో పాటు మింగిల్ వెళ్తూ ఉంటే మీ కష్టాలు, మీ నష్టాలు, మీ బాధలు అన్నీ కూడా మాకు చాలా దగ్గరగా తెలుస్తున్నాయి. సో నేను ఆ రోజు సిపి గారితో కూడా ఒకసారి కూర్చొని మాట్లాడా. సిపి గారు ఈ కూలింగ్ హెల్మెట్స్ వస్తున్నాయండి, దాన్ని చేయాలండి అంటే నాకన్నా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసి ఆ రోజు నాకు ఇంచుమించు ఒక 20 మందినో 30 మందినో చూపించారు నాకు సిపి ఆఫీస్లో. అమ్మ ఆల్రెడీ మేము ప్రొక్యూర్ చేస్తున్నాము, లంసంగా ప్రొక్యూర్ చేస్తున్నాము, నేను కొంచెం అడుగుతున్నానమ్మా కంపల్సరీ వస్తాయని. ఈరోజు 200 మందికి దగ్గర 100 ఒక కంపెనీ నుంచి ఇంకొక 100 ఇంకో కంపెనీ నుంచి కూడా ఈరోజు 200 హెల్మెట్స్ తీసుకోవడం అన్నది ఈరోజు చిన్న విషయం కాదు. అది కూడా ఎంత ఈజీ మెయింటెనెన్స్ అంటే ఒక 3 hours మన ఛార్జ్ పెట్టుకుంటే 8 hours కంటిన్యూగా వర్క్ చేసేది. చాలా మంది లోపల ఫ్యాన్ ఉంటుందా, ఏసీ ఉంటుందా, రకరకాల ఆలోచన చేస్తారు. ఉన్న టెంపరేచర్ కన్నా 8 degrees తక్కువే చూపిస్తుంది టెంపరేచర్ కూడా. ఈ రోజు అవసరం. అట్ ద సేమ్ టైం లాస్ట్ నేను మన డీసీపీ గారితో రివ్యూస్లో కూర్చునేటప్పుడు కూడా ప్రత్యేకంగా ఆరోగ్య భద్రత ఒకటే కాకుండా వీళ్ళకి స్పెషల్గా ఇన్సూరెన్స్ కూడా కల్పించాలండి అని నేను ఆ రోజు మనం అందరూ కూడా నిర్ణయం తీసుకునేటప్పుడు దానికి ప్రొయాక్టివ్గా ఈరోజు వైజాగ్ కమిషనరేట్ కూడా ముందుకొచ్చి దగ్గర ఇందాక నేను మేడంని అడిగాను ఎంతమందికి ఇన్సూరెన్సెస్ వచ్చినాయమ్మా అంటే ఓవరాల్గా 15 lakhs rupees 4 members, ఇంట్లో 4 members వచ్చేటట్టుగా దగ్గర 70 members వరకు హైబ్రిడ్ మోడల్లో వెళ్తున్నాం మేడం అన్నారు. ఇట్స్ మరి చాలా మంచి పరిణామం కింద భావించాలి. నేను సిపి గారిని కోరుకునేది ఏంటంటే 100కి 100% ఇన్సూరెన్స్ విషయంలో హైబ్రిడ్ మోడల్లో వెళ్ళి హోంగార్డ్ స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అందరూ కూడా ఆరోగ్య భద్రత ఉండాలి, కుటుంబ భద్రత కల్పించాల్సిందిగా ఇది మన బాధ్యతగా తీసుకొని మనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అదేవిధంగా మీ అందరికీ తెలిసి ఈరోజు డ్రోన్స్, నేను డ్రోన్స్ గురించి యాక్చువల్గా ఇంత హై టెక్నాలజీ డ్రోన్స్ గురించి నేను 3 lakhs, 1.5 lakh, 2 lakh, 3 lakh ఇంతవరకు నేను రేంజ్ చూసాను. నైట్ విజన్ డ్రోన్ ఉండాలి మేడం, మనకి ఇలాంటి డ్రోన్లు పనికిరావండి అన్నారు. నేను చాలా గొప్పగా చెప్పాను సిపి గారితో, ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి ఒక్కొక్క డ్రోన్ ఏర్పాటు చేద్దాం సార్, అది 3 lakh ఎంతో ఉంటుందంటే మేడం 3 lakhవి మన దగ్గర పనిచేయవు మేడం, 8 lakh ఉంటుంది అన్న. ఇచ్చేవాడు కూడా కూడా మానేస్తాడు సార్ 8 లక్షలు అంటే అన్నాను నేను ఆ రోజు. కానీ ఈరోజు ముందుకొచ్చి ఈరోజు పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు ముందుకొచ్చి 8.5 lakh ఈచ్ వన్ డ్రోన్. ఈరోజు ఇందాక మనకి ఐ ఇన్ ద స్కై అన్నది నిజంగా ఎగ్జాక్ట్ వర్డ్ అనమాట డ్రోన్కి. ఈరోజు అరౌండ్ 5 kilometers వరకు వెళ్ళగలదు, అరౌండ్ 3 hours to 5 hours వర్క్ చేయగలదు. నైట్ విజన్ ఉంది. దాంట్లో అన్నిటికన్నా మంచి ఫీచర్ ఏంటంటే వాళ్ళు సైరన్ కూడా అందులో పెట్టారు. జనరల్లీ వెహికల్ సైరన్ ఏదైతే ఉంటుందో వెహికల్ సైరన్ వచ్చిందంటేనే ఆల్మోస్ట్ అందరూ కూడా అలర్ట్ అవుతారు. ఏ సైరన్కి అలర్ట్ అవ్వరు, కానీ వెంటనే ఈ సైరన్కి అయితే ఎలాంటి వాళ్ళైనా అలర్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్పీకర్, ఈ రెండుతో పాటు ఈరోజు మనకి వైజాగ్లో మోస్ట్ ప్రాబబ్లీ ట్రాఫిక్ని నియంత్రణ చేయటం ఒక ఎత్తు అయితే రోడ్డు ప్రమాదాలు నివారించడం అనేది చాలా పెద్ద టాస్క్ ఇది. ఎందుకంటే మనకి చూస్తే అరౌండ్ నన్యేడి జంక్షన్ ఒకటి, మనకి గురుద్వార జంక్షన్ ఒకటి, మద్దిలపాలెం జంక్షన్ ఒకటి, హనుమంతవాక జంక్షన్ ఒకటి, ఇవన్నీ ఒక హాట్ స్పాట్స్ మనకి నిజంగా గాజువాక దగ్గర మళ్ళీ అప్ టు లంకెలపాలెం వరకు ఇంచుమించు ఒక 6-7 హాట్ స్పాట్స్ ఉంటాయి. ఈ 6-7 హాట్ స్పాట్స్ దగ్గర కూడా డ్యూటీ అన్నది నిజంగా కత్తి మీద సామే ట్రాఫిక్ పోలీసులకైతే. కానీ ద పర్ఫెక్ట్ వేలో వీళ్ళందరూ కూడా వర్క్ చేయటం ఎప్పుడు కూడా అంటే ఆ ట్రాఫిక్ నియంత్రణలోని కానీ వీటన్నిటిలోని కూడా వీళ్ళకి నా ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్దేశం కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళని పని చేయమంటే వాళ్ళు పని చేస్తారు. అంతేగాని ఫెసిలిటీస్ లేకుండా పని చేయమంటే మాత్రం వాళ్ళు కూడా పని చెయ్యలేరు. పని చెయ్యరు అనట్లే, పని చెయ్యలేరు అంటున్నా. పని చెయ్యరు అని చెప్పడానికి పని చెయ్యలేరు అని చెప్పడానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో దాని గురించి మేము మ్యాక్సిమం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోలీస్ వెల్ఫేర్ గురించి కూడా పర్టికులర్గా మేము నిర్ణయం తీసుకున్నాం. దీని మీదనే ఈరోజు సిఎస్ఆర్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ యాక్టివిటీస్ చేసి ముందుకెళ్తున్నాం. మీ అందరికీ తెలిసి ఈరోజు ఇన్విజిబుల్ పోలీసింగ్ మీద చాలా ఎక్కువగా మనకి జరుగుతున్నాయి. ఈరోజు సీసీ కెమెరాస్ వర్క్ చేయటం కానీ మొన్న మీరందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. ఈ వేదికగా తర్వాత ఇంత పెద్ద వేదిక నాకు దొరకల, వైజాగ్ వస్తున్నాను వెళ్ళిపోతున్నాను, కానీ యోగాంధ్ర తర్వాత ఈరోజు సిపి గారిని కూడా ఈరోజే కలవటం. ఇందాక మేడం అంటున్నారు మేడం యోగాంధ్ర తర్వాత ఇదే కలవటం అనుకుంటా మేడం అని. యోగాంధ్ర అయిన వెంటనే ఎవరికి వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోయాం. కానీ హ్యాట్స్ ఆఫ్ టు వైజాగ్ పోలీస్, ఎస్పెషల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఆంధ్ర పోలీస్, ఎస్పెషల్లీ వైజాగ్ పోలీస్. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి లేచి 5 గంటలకల్లా వచ్చి మళ్ళా వాళ్ళందరినీ
మెయిన్ ఎక్కడ భయపడ్డారంటే అందరూ భయపడింది వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ ఎంత జామ్ అవుతుంది, ఎంత ప్యాక్ అవుతుంది అని. బట్ ఎక్కడ కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా, ఎక్కడ ఒక చిన్న మైనర్ ఇన్సిడెంట్ కూడా లేకుండా ఇమీడియట్గా నాకు తెలిసి 1 or 2 అవర్స్లో మొత్తం క్లియర్ చేసేసే పరిస్థితి కనిపించింది ఆ రోజు. హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ. వర్క్ డెడికేషన్ ఎలా ఉంటుంది, మా డిపార్ట్మెంట్ వర్క్ డెడికేషన్ ఎలా ఉంటుంది, డెఫినెట్గా మనం రాబోయే కాలంలో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. ముఖ్యంగా ఈ సీసీ కెమెరాస్ విషయంలో కూడా నేను ఒకసారి మన సిపి గారితో కూడా మాట్లాడి సీసీ కెమెరాస్ విషయంలో కూడా ఒక కొలిక్కి తీసుకొస్తాం. మొన్ననే మీకు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ హ్యాక్థాన్ పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక హ్యాక్థాన్ కూడా ప్రతి 3 days కార్యక్రమం చేయడం జరిగింది. దానికి కూడా మేము వెళ్ళటం జరిగింది. అంటే ఓవరాల్గా పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకా పోలీసింగ్ కానీ ఇన్విజిబుల్ పోలీసింగ్ కానీ ఈజీ చేయటం మనం అందరం కూడా చేసుకోగలుగుతున్నాం. దయచేసి మనందరం కూడా మనందరం కూడా అలర్ట్గా ఉండి విశాఖపట్నంలో క్రైమ్ రేట్ని తగ్గించే పరిస్థితుల్లో మనందరం కూడా ముందుండాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఒక మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మళ్ళీ నేను ఇంకొక కార్యక్రమంలో ఇంకొక CSR కార్యక్రమంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.